రాజకీయ పార్టీలు కులాలతో లింక్ అయ్యి ఉన్నాయి, అది ఖచ్చితం. ఈ కుల ప్రభావం ఎలా ఉంటుంది అంటే లేదు లేదంటూనే చాలా డీప్గా ఆలోచిస్తారనడానికి సాక్ష్యం గుంటూరులో చూసా. ఆ మధ్యకాలంలో వెళ్ళినప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు ఎండింగ్లో ఓ పక్కన బీసీలకు సంబంధించి మండల్ గారికి సంబంధించినటువంటి విగ్రహం ఉంది, రెండో పక్కన వంగవీటి రంగా గారి విగ్రహం పెట్టారు. చాలా చక్కగా పెట్టారు, విజయవాడ కంటే చాలా చక్కగా ఉంది విగ్రహం, చుట్టూత గ్లాసులు. ఇది దానికి సెంటర్ పేరు కూడా అది చిల్లీస్ ఏరియాకి వంగవీటి రంగా సెంటర్ అని పేరు కూడా పెట్టింది. కార్పొరేషన్ మేయర్ వీళ్ళందరూ ఇనాగరేట్ చేశారు. ఎలక్షన్స్ ముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేశారు. ఆయన కూడా కాపు కావడం ఈ వ్యవహారం మూలంగా కావచ్చు. అక్కడ ఈవెన్ రాధా కూడా వంగవీటి రాధా కూడా రావడం ఇవన్నీ జరిగినాయి. సీన్ కట్ చేస్తే కరెక్ట్గా ఆ విగ్రహం రోడ్డు ఇటు పక్కన మండల విగ్రహం, ఇటు పక్కన రంగా విగ్రహం. ఇప్పుడు మధ్యలో మెయిన్ రోడ్డును ఫేస్ చేస్తా అర్జెంటుగా ఎన్టీఆర్ విగ్రహం వచ్చి కొత్తగా ప్రారంభించుతున్నారు. ఇది నూకవర బాలాజీని ఎవరో అక్కడ కార్పొరేటర్ ఫండ్స్తో పెమ్మసాని చంద్రశేఖర్ వీళ్ళ ఇనాగరేషన్. ఓవరాల్గా చూస్తే కొత్త ఎన్టీఆర్ విగ్రహం. వాస్తవంగా చూస్తే గుంటూరులో బోలెడన్ని రాజశేఖర రెడ్డి విగ్రహాలే ఉంటాయి, ఎన్టీఆర్ విగ్రహాలు తక్కువే ఉంటాయి. అలాగే ఎన్టీఆర్ విగ్రహం పెట్టడంలో తప్పు లేదు, కానీ రంగా విగ్రహం పెట్టిన చోటనే పర్టికులర్గా ఏడాది తిరక్క ముందే ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకొచ్చారు. సెంటర్ మరి పేరు మారుస్తారా ఏంటనేది చూడాలి.